ప్రమాదం బారిన పడకుండా ఏ విధంగా అయితే సేఫ్గా ఇంటికి వస్తామో అలాగే మనం అవగాహనతో ఫోన్ ఎలా వాడాలి, ఈ యొక్క ఇంటర్నెట్ని ఎలా వాడాలి, అనవసరమైన లింకుల జోలికి వెళ్ళకూడదు, ఎలాంటి ప్రమాదాలు ఉంటాయని అన్ని రకాల ప్రమాదాల గురించి మనకు అవగాహన ఉన్నప్పుడు, అలాగే సార్ చెప్పినట్లుగా మనకి భయం కానీ అత్యాశ కానీ మన కాని రూపాయి మీద అత్యాశ కానీ ఉంటే లేకుండా మనం ఉన్నట్లయితే ఈ ప్రమాదాల బారి నుంచి ఈజీగా తప్పించుకోవచ్చు. రోజు ఎంతో మందిని మనం వింటా ఉన్నాం మనకు తెలియకుండానే. ఈ ఎవరైతే మోసపోయే వాళ్ళు అందరూ మనకన్నా తెలివి తక్కువ వాళ్ళు, మనమే తెలివైన వాళ్ళు అని కాదు. మోసం ఈ ఫోన్ వచ్చిన తర్వాత అది ఎన్ని రకాలుగా ఉంటుందో తెలియదు. అది ఎదర ఫేస్ ఒకటి ఉంటుంది, మనుషులు కూడా ఉంటారు కదా, ఎదర నవ్వుతూ ఉండే లోపల కుతంత్రం ఉంటుంది కదా. అలాగే లింక్స్ కూడా మనకి ఎదర మనకి లాభం చేకూర్చేలాగా మనకు సాయం చేయడానికి వచ్చిన లింక్స్ లా ఉంటాయి. శుభాకాంక్షలు చెప్పాయనో, లేకపోతే మన అబ్బాయిలకి ఉద్యోగం ఇప్పిస్తామనో, ఉపాధి కల్పిస్తామనో, లేకపోతే మనకి ఏదో స్కీమ్లో డిస్కౌంట్ల ఆఫర్లన్నీ మనకు వచ్చినట్లు, లేకపోతే ఏదో గవర్నమెంట్ స్కీము మనకి ఎలిజిబుల్ అయినట్టు, దాని ద్వారా ఈ సబ్సిడీలన్నీ వచ్చినట్లు, ఏదో మన సాయం చేస్తాకు వచ్చినట్లే ఆకర్షణీయంగా అందంగా పైన మన పైకి కనపడే లింక్ ఉంటుంది. కానీ దాని వెనకమాల వాడి యొక్క ఫ్రాడ్ స్టార్ ఉద్దేశం ఏముంటుంది, మనందరినీ కూడా ఖాళీ చేసి, మన అకౌంట్లు ఖాళీ చేసి, మన నాశనం చేసి, మన నష్టపోయడం జరుగుతుంది. సో దయచేసి ఈ విషయాలను అర్థం చేసుకోండి, నిత్య జీవితంలో అప్లై చేసుకోండి. ఏమైనా డౌట్లు ఉంటే కూడా అడగండి. ఫోన్ అనేది అంత ప్రమాదకరంగా ఉంది. తెలిసి తెలియకుండా అందరూ కొనుక్కుంటున్నారు కాబట్టి మనం ఫోన్ కొనుక్కుని వాడేద్దామంటే మనం తర్వాత చాలా నష్టపోతాం. సో దయచేసి అర్థం చేసుకోండి. సో ఈ విషయాల గురించి మరింత మనకి విపులంగా ఈ మధ్యకాలంలో హాస్పిటల్స్ దగ్గర కానీ ఇక్కడ కానీ నా ఏటీఎం కార్డు పనిచేయట్లేదండి, నేను మీకు ఒక 2000 రూపాయలు ఫోన్పే చేస్తాను, మా ఇంటి దగ్గర నుంచి నాకు ఏటీఎం కార్డు పనిచేయట్లేదు, అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి, నాకు తీసి పెట్టినంటారు. తప్ప మనం సాయం చేయాలో వద్దా? చేయాలి కదా. హాస్పిటల్లో ఉంది, ఇప్పుడు నేనే వచ్చాను, యూనిఫామ్ లేదు, బట్టీలో ఉన్నాను, మీరు నాకు హాస్పిటల్ దగ్గర బస్ స్టాండ్ దగ్గర కనిపెట్టారు. అమ్మ నా ఏటీఎం కార్డు పోయింది, మీరు ఏటీఎం కార్డులో తీసుకుంటున్నారు, డబ్బులు తీసుకుంటారు, ఏటీఎం కార్డు పోయింది, అర్జెంటుగా హాస్పిటల్ పని ఉంది, ఒక 5000 రూపాయలు మా తమ్ముడు మా ఇంట్లో కుటుంబ సభ్యుడు మీ అకౌంట్లో వేస్తాడు, తీసి పెట్టినాం అంటాను. మా ఫ్రెండ్ మీకు 5000 అకౌంట్లో వేస్తాడు, మీరు ఒక 5000 నాకు తీసి ఇస్తారు. దాంట్లో తప్పు ఉందా? ఉందా తప్పు? లేదా? ఉంది. ఎట్లా ఉంది? ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి అనిపిస్తుంది మీకు. ఆ డబ్బులు వేసింది ఇందాక 4 లక్షల రూపాయలు ఒక బాధితురాలు నష్టపోయింది కదా, ఆ 4 లక్షల రూపాయల డబ్బులు అవి డబ్బు అవ్వాలంటే ఎలా 4 లక్షలు అకౌంట్లో ఉంటాయి, చేతులకు ఎలా వస్తాయి? అలా మీ అందరినీ నాలంటి మోసం చేసి మన అకౌంట్లోకి వేసి ఏదో సాయం చేయమన్నట్టు అడిగి డబ్బు తీసుకుని పోతాడు. రేపు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసుకుంటా ఆ 4 లక్షల రూపాయలు బ్యాంక్ అకౌంట్లో ఉన్నాయి, ఎవరి అకౌంట్లోకి వెళ్ళి అంటే ఎవరి దగ్గరికి వెళ్తాయి? మీ దగ్గరికి వస్తాయి. డ్రా చేసింది ఎవరంటే ఎవరి దగ్గరికి వస్తుంది? ఎవరి ఫోటో వస్తుంది ఏటీఎంలో? సీసీటీవీ ఫుటేజ్ ఎవరిది వస్తుంది? మీరు వస్తుంది. మిమ్మల్ని పట్టుకుంటే మీరేమంటారు? నాకేం తెలియదు, లబ్బోదిపో అంటారు. లేదు, నువ్వు అర్జెంటుగా నువ్వు కాదన్నావు కాబట్టి కొన్ని అవతల ఎవరికి వాడిని తీసుకొచ్చి నువ్వు ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసుకో, నీకు తెలియదు అన్నప్పుడు అతను తీసుకురామంటాం. అతను ఎవడో తెలుసా మనకి? సో దయచేసి ఇది సాయం చేస్తున్నాం అనుకుంటున్నాం కానీ ఒక నేరంలో మన భాగస్వామ్యం అవుతున్నాం. ఇలా అనేక మందిని మోసం చేసి వాళ్ళు 5000, 10,000, ఇంకా కొన్ని సందర్భాల్లో మనం అత్యాశ పోతాం. షాపుల దగ్గరికి వచ్చి 10,000 ఫోన్పే చేస్తామంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఒక 500 కమిషన్ తీసుకుని క్యాష్ ఇస్తారు, వాళ్ళ అకౌంట్లో ఫోన్పే చేసుకుంటారు, లేకపోతే స్కానర్ ద్వారా ఆ అమౌంట్ అకౌంట్లో వేసుకుంటారు. ఎస్పెషల్లీ కిరాణా షాపులు కానీ ఇలాంటివి వేయించుకున్న తర్వాత మేము ఆ డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారు. ఒక 500, 1000 తగ్గించుకుని ఇస్తారు, వాళ్ళ కమిషన్ వచ్చింది అనుకుంటారు, వాళ్ళు ఏదో ప్రాఫిట్ అనుకుంటారు. కానీ రేపు అది కేసు అయిన తర్వాత మేము ఆ అకౌంట్ ఎవరిదని వస్తే ఆ కిరాణా షాప్ ఆయన ఉంటాడు, ఆ ఎక్కడైతే స్కామ్ చేసి స్కీముల పేరుతో స్కామ్ చేసి లేకపోతే ఫ్రాడ్ చేసి అకౌంట్లో దొంగతనం చేసి వేసిన డబ్బులన్నీ ఎవరి అకౌంట్కి వచ్చి ఫైనల్ గా నీ కిరాణా షాప్ అకౌంట్ కో నువ్వు సాయం చేద్దామనుకుని ఏటీఎం కో వస్తే మనం ఆ 1000, 2000 పూర్తిపడి ఇచ్చినా ఇబ్బంది పడతాం. మంచి మనసుతో సాయం చేసి సర్లే హాస్పిటల్లో ఉన్నాడు అనుకుని సాయం చేసినప్పుడు ఇంకో రకం చేసింది. దయచేసి తెలియని వ్యక్తుల నుంచి డబ్బులు సేకరించి ఏటీఎంల ద్వారా కానీ ఇవ్వడం అనేది చేయొద్దు. అలాగే మన దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు ఆ కిరాణా షాప్ లో ఫోన్ పే, గూగుల్ పే ఉంటుంది, ఆ దాన్ని స్కాన్ చేస్తా ఉంటే 10,000 స్కాన్ చేస్తే ఆ డబ్బులు ఇస్తానంటారు. సో అది కూడా చేయొద్దు.